చూసావన్నా? చూసారా? నేను చెప్తే విన్నావా? నా మరదలు నిప్పు నిప్పు అన్నావుగా. నా మరదలు నిప్పు నిప్పు అంటే నాకే పెట్టింది కదరా. దీని సంగతి రేపు తేల్స్తా. నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నా మనసుకు తెలుస్తుంది. మరి నా మనసులో ఉన్న ప్రేమ నీకు తెలియడం లేదా? తెలిసినా చెప్పలేకపోతున్నావా? సరే, నా ప్రేమని రేపు నీకు తెలియజేస్తాను. సుబ్బు, ఎక్కడికి రా? ఏమైనా తిని వెళ్ళు. వచ్చేస్తలే అమ్మా, ఉండు. ఈరోజు నువ్వు చదివే ఈ ఉత్తరంలో నా ప్రేమ కనిపిస్తే నీ మనసులో ఉన్న నా రూపాన్ని నీ కళ్ళల్లో చూస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజ్కి బావా. కాలేజ్కా లేక నువ్వు మనసు పడ్డవాడి దగ్గరికా? బావా. అబ్బా, ఎంత కోపం వచ్చిందే. మరి నువ్వు వాడితో తిరుగుతుంటే నాకెంత కోపం రావాలి. మన ఇద్దరి మధ్యన వాడు రావటం నాకు నచ్చలేదు. బావా, నేను తనని ప్రేమిస్తున్నాను. మావయ్యతో చెప్పి తనని పెళ్లి చేసుకుంటాను. అబ్బా, పెళ్లి చేసుకుంటావా? అయితే వాడిని చంపేసి నిన్ను నాదాన్ని చేసుకుంటా. సుబ్బుని కాకుండా ఇంకెవరిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చినా నా ఊపిరి ఆగిపోయే రోజు నా పెళ్లి రోజే అవుతుంది. ఎంత పొగరే! అయితే ఇప్పుడే చావే. రావే, ఈ రోజు ఆ సుబ్బు కూడా అంత చూస్తా. నేను వెళ్ళాలి. వదులు వదులు బావా, నేను వెళ్ళాలి. వదులు బావా, వదులు బావా, నేను వెళ్ళాలి. వదులు బావా. పెళ్ళి ఎలా జరగదో నేను చూస్తా. బావా, నా కోసం సుబ్బు ఎదురు చూస్తూ ఉంటాడు. నేను వెళ్ళాలి. తీ బావా, తీ బావా. అన్నపూర్ణమ్మ. ఏమేం చిన్నయ్య గారు? ఈ కొడుకు ఎక్కడా? వాడు బయటికి వెళ్ళాడు బాబు. ఏం చేశాడు? ఏం చేశాడా చెప్పరా? సుబ్బుగాడు మా అమ్మాయి గారు వెంటబడి ఇబ్బంది పడుతున్నాడు. ప్రేమించమని, లేదంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడు.
బావా చిన్నయ్య గారు అత్తని కడుతున్నారు. వాడు అలాంటి వాడు కాదు బాబు, మీరు తప్పుగా అనుకుంటున్నారేమో. ఎలాంటోడో మాకు బాగా తెలుసు. అయినా ఏం పెంపకం అనేది. చి ఎన్నిసార్లు చెప్పినా నా మడతలంకల పోగునా కొడుకులా తిరుగుతున్నాడు. చి మా ఇంటికి వచ్చి మా అమ్మ మీద అరవడానికి ఎంత ధైర్యం రా? మా చిన్నయ్య గారిని ఎదిరించేంత ధైర్యం వచ్చిందిరా నీకు? ఏంట్రా? ఏంటి ఏంటి? చెప్పు. ఏంట్రా? ఏంటి? దేవేంద్ర, ఏమిటి విషయం? ఏమైంది? నాన్నగారు వీడు ఏం చేశాడో తెలుసా? మన మైథిలి వెనకతల ప్రేమని పడుతున్నాడు. మన మైథిలిని బాగా భయపెడుతున్నాడు కూడా. సుబ్బు, వాడు చెప్పింది నిజమేనా? అయ్యా అమ్మాయికి ప్రేమిస్తున్నాను కానీ ఇబ్బంది పెట్టలేదయ్యా. ఏంట్రా నువ్వు ప్రేమించేది? మరి మైథిలి నేను ఇష్టపడుతున్నానని చెప్పిందా? అయ్యా అది ఈరోజు నిన్ను ఇష్టపడుతున్నానని చెప్పిందా? లేదయ్యా. రే కాళ్ళతో దొరకొట్టండి రా. అయ్యా 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 భూపతి గారు, నా కొడుకుని ఏం చేయకండి అయ్యా. వాడికి ఏం తెలియదయ్యా, తెలియక తప్పు చేశాడయ్యా. అన్నపూర్ణమ్మ, ఇది తెలియక చేసిన తప్పు కాదు. మా మేనకోడల జోలికి ఎవరొచ్చినా అయ్యా తప్పైపోయిందయ్యా. మళ్ళీ అమ్మాయి గారి జోలికి రాకుండా చూసుకుంటానయ్యా. వదిలేయండి అయ్యా. మాటిచ్చే ముందు ఒక్కసారి ఆలోచించమ్మా. ఉండరా, నీకేం తెలీదు. అన్నపూర్ణమ్మ, నీ కొడుకు వదిలేస్తా. ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి. అయ్యా ఈ ఊర్లో ఉండాలా? నీ కొడుకు కావాలా? అమ్మ ఒక్కసారి. వద్దురా వద్దు. నీ ప్రేమ నిజమైతే తప్పక తిరిగి వస్తుంది. పద వెళ్దాం. ఈ అక్క ఎప్పటికీ నీతోనే ఉంటుందిరా. రేపు ఇక్కడే ఈ సమయానికి వచ్చి తీసుకుంటాను. ఇప్పుడు నీకు దిక్కు నేనే. మైథిలి 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 అక్క అక్క అక్క. ఒరే రాము, ఎలా రా? మీ అక్క కోసం వచ్చావా? ఆ సుబ్రహ్మణ్యం గాడు మీ అక్కని బలవంతంగా ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. నువ్వు ఇంటికి వెళ్ళు, బాగా చదువుకోయా, వెళ్ళు. ఏమైందన్నా? సుబ్బుగాడు అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు రా. రా పెద్ద దగ్గర చెప్దాం. ఈరోజు సుబ్బుగాడు అయిపోయాడు. నువ్వు ఇక్కడ ఆగు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే అయ్యా. నమస్కారం స్వామి. చెప్పండి భూపతి గారు. మా ఇంట్లో పరిస్థితులన్నీ మారిపోయాయి స్వామి. ఉన్న ఒక్క కొడుకు నిద్రలోనే చనిపోయాడు.
కూతురులా చూసుకున్న నా మేనకోళ్ళు ఎక్కడుందో ఏమైపోయిందో కూడా తెలియదు. ఇంకా నాలో ఊపిరి మాత్రం మిగిలింది స్వామి. నేనే తప్పు చేశాను స్వామి. భూపతి గారు, మీ కొడుకు చేసిన తప్పు ఒక మహాపాపం. ఆ తప్పుకి ఒక ఆత్మ విధించిన శిక్ష. నీ కొడుకు మరణం. ఏంటి స్వామి మీరనేది? ఆత్మ? అవును, ఆ ఆత్మ ఎవరో కాదు, నీ మేనకోడలు మైథిలి. మా మైథిలి చనిపోయిందా? చంపింది నా కొడుక? అయ్యో! ఆ ఆత్మని కట్టడి చేయకపోతే తన ప్రేమని దూరం చేసిన వాళ్ళందరినీ కాటికి పంపేంత వరకు శాంతించదు. నిజం తెలుసుకోకుండా సుబ్బుని ఊరి నుంచి వెలివేసి నువ్వు తప్పు చేశావు. అయితే ఇప్పుడేం చేయాలి స్వామి? ఆత్మని ఆ పెట్టె నుంచి, ఆ గది నుంచి బయటికి రాకుండా బంధించాలి. సరే స్వామి, అలాగే చేద్దాం స్వామి. సరే పద. భూపతి గారు, మీరిక్కడే ఉండండి, లోపలికి రావద్దు. స్వామి, ఆ ఆత్మని బంధించాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆ బంగ్లా లోపలికి ఎవ్వరూ వెళ్ళకూడదు. ఆ గది, ఆ పెట్టె ఎవరు తెరిచినా వాళ్ళకి మరణం తప్పదు. అలాగే స్వామి. నీ కథలో మేమేం పాపం చేసాం? మీ ప్రాణాలు లెక్క చేయకుండా మీరు ఒకరి మీద ఒకరు చూపించుకున్న ప్రేమ నా ప్రేమకు సహాయపడుతుందని నమ్మకం వచ్చే వరకు మిమ్మల్ని పరీక్షించాను. ఆ గది, ఆ పెట్టి తెరిచిన వాళ్ళు చనిపోతారు కదా, మమ్మల్ని ఎందుకు చంపలేదు? నా పగ తీరిపోయింది. నా ప్రేమ బందీగా మిగిలిపోయింది. బందీగా ఉన్న నా మనసుని నా కోసం ఎదురు చూస్తున్న ఒక ప్రాణానికి అందచేయగలరా? ఉందా? దొరికిందా? చూస్తూనే ఉండు. సరిగ్గా చూడు. దొరికిందా? ఏమైంది? దా. నా ప్రేమ గెలుస్తుందనే నమ్మకం లేదు. నీ ప్రేమను మాత్రం గెలిపిస్తాం. అతను ఎక్కడున్నా సరే నీ ప్రేమను చేరుస్తాం. కిరణేడి మార్నింగ్ నుంచి కనబట్టలేదు. ఇంకెక్కడికి కిరణ్? మార్నింగే భయపడి పారిపోయాడు. అవునా? ఇప్పటికి మన ఊరు కూడా వెళ్ళిపోయి ఉంటాడు. ఏ బాబోయ్. హలో, ఎక్కడున్నారా? మీతో
దెయ్యంతో ఉంటే నేను కూడా ఇంట్లో దెయ్యం తిరగాలి. ఆగరా, అందరం కలిసి వెళ్దాం. నా వల్ల కాదు, నేను వెళ్తున్నాను, నన్ను వదిలేయండి. మీరు బతుకుంటే కలుస్తాం. అవును, సుబ్రహ్మణ్యం గారు ఎక్కడున్నారో ఇప్పుడు మనకి ఎలా తెలుస్తుంది? సిరి, ఏ చిన్న ఛాన్స్ వదలద్దు. సోషల్ మీడియా అంతా అలర్ట్ చేయి. మన టీంతో వెళ్ళు. ఈ ఊరు నుంచి 100 కిలోమీటర్స్ రేడియస్ మొత్తం మన వాళ్ళని సర్చ్ చేయమని చెప్పు. విత్ ఇన్ 10 days మనం ఆయన ఆచూకీ తెలుసుకోవాలి. 100 కిలోమీటర్స్ రేడియస్ అని అంత కరెక్ట్గా ఎలా చెప్పగలవు? ఇంకా దూరంగా ఉంటే? అప్పుడు వాళ్ళు ఉన్న పరిస్థితి బట్టి వాళ్ళు అంతకన్నా ఎక్కువ దూరం వెళ్ళే ఛాన్సే లేదు. సుబ్బు మైథిలిని వదిలి అంతకన్నా ఎక్కువ దూరం వెళ్ళున్నాడు. ఓకే సార్, 10 daysలో సుబ్బు ఎక్కడున్నా కనిపెట్టి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. నేను తొందరలోనే కలుస్తాను. నా కోసం వెయిట్ చేయగలవా? నీకోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను. ముందు సుబ్బు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టు. వాళ్ళ ప్రేమ కలవాలి. సరే, వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ ఇల్లేనా? ఈ ఇల్లే సార్. అన్నపూర్ణ గారు వాళ్ళ అబ్బాయి సుబ్బు ఆ ఇంటి నుంచి వచ్చేసిన తర్వాత 2 days యూరి రైల్వే స్టేషన్లోనే ఉన్నారంట సార్. ఆ రైల్వే స్టేషన్ మాస్టరే వీళ్ళకి ఇల్లు ఇచ్చి ఆదుకున్నారంట. ఓకే, పదండి. ఎవరు కావాలి అంకుల్? ఇంట్లో ఎవరూ లేరా నాన్న? లోపల ఉన్నారు, వెళ్ళండి. ఓకే సార్, వస్తాను. ఓకే శశి, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సుబ్రహ్మణ్యం గారిని కలవాలండి. అన్నయ్య, మావయ్య కోసం ఎవరో వచ్చారు, లోపలికి రండి. మావయ్య కోసమా? నమస్తే అండి. నమస్తే అండి, రండి కూర్చోండి. చెప్పండి సార్. నా పేరు అభిరామ్. మేము ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఏం కేసు సార్? మైథిలి గారి మిస్సింగ్ కేసు. అవునా? మైథిలి గారు ఎక్కడున్నారో తెలిసిందా సార్? చెప్పండి సార్, ఆవిడ ఏ ఊర్లో ఉన్నారు? మైథిలి గారి కోసం సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడాలి. సుబ్బు మావయ్య మైథిలి గారి కోసం చాలాసార్లు ఊరెళ్ళారు, కానీ ఒకరోజు... సుబ్రహ్మణ్యం ఎక్కడున్నావేటి? ఏం లేదండి, చెప్పని నుండి వచ్చాను. ఊళ్ళోకి వెళ్ళకైతే ఇంటికి వెళ్ళిపో. సుబ్రహ్మణ్యం లేరా? ఏం లేదు, చెప్పని నుండి వచ్చాను, వెళ్ళిపోతాను. నువ్వు ముందు వెళ్ళారా? చూడు, నువ్వు అమ్మాయి గారిని బలవంతంగా తీసుకెళ్ళిపోవని, నువ్వు ఎక్కడున్నా నేను చంపానా, అమ్మాయి గారిని తీసుకురావని పెద్దయ్య గారు మనుషులు పంపించారా. మైథిలి గారిని నేను తీసుకెళ్ళడం ఏంటి? ఈ ఊర్లో లేరా? నువ్వు వెళ్ళినప్పుడు నేను అమ్మాయి గారు కనిపించడం లేదు. నేను తీసుకెళ్ళిన భూపతి గారికి ఎవరు చెప్పారు? ఇంకెవరు? మన చెన్నయ్య గారు. ఎప్పుడు నీతో గొడవ పడుతూ ఉంటారు కదా, వాడు కూడా. మీ చెన్నై దేవేంద్ర గారు అక్కడ ఏమైందో తెలీదు, ఒకరోజు నిద్దట్లోనే చనిపోయారు. అప్పటి నుంచి పెద్దయ్య గారు అమ్మాయి గారు ఉండే ఇంటికి ఎవరు వెళ్ళకూడదని శాసించారు. మైథిలి గారు నేను తీసుకెళ్ళలేదు, ఎక్కడున్నా నేను కనిపెడతాం. సుబ్బు, మళ్ళీ ఊరికి రాక, నువ్వు వస్తే నేను చంపేస్తారా? అవును, రాము ఎలా ఉన్నాడు?
నేను మనం చూడాలి. రాము వాళ్ళ అమ్మాయి ఊరు వదిలి వెళ్ళిపోయారా సుబ్బు? అప్పటి నుంచి ఏ రోజుకైనా తన కోసం వస్తారని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇవన్నీ మీకు ఎలా తెలుసు? ఇప్పుడు ఎక్కడున్నారు ఆయన? మా అమ్మ వాళ్ళు చెప్పారు. సుబ్బు మావయ్య ఆ గదిలో ఉన్నారు, రండి. మావయ్య, నువ్వు ఎదురు చూస్తున్న రోజు వచ్చింది. ఏంటమ్మా ఏంటమ్మా చెప్పు. ఏంటమ్మా చెప్పు. నా పేరు అభిరామ్, మైత్రి గారి దగ్గర నుంచి వస్తున్నాను. మైత్రి దగ్గర నుంచా? ఎక్కడుంది? ఎలా ఉంది? నా కోసం వచ్చిందా? సార్ ఒక్క నిమిషం మేము చెప్పేది వినండి. ఆ రోజు మైథిలి మీకు తన ప్రేమను చెప్పడానికి వస్తుండగా అలా జరుగుంటుందమ్మా. మీరు చెప్పేది నిజం కాకపోవచ్చు కదా. తను బ్రతికే ఉండొచ్చు కదా. సార్ మేము చెప్పింది నిజమే. మైథిలి గారు ఈ లెటర్ మీకు రాశారు. ఆవిడ చనిపోయే ముందు మీకు చెప్పాలనుకున్న మాట. చందమామ ఎంత దూరంలో ఉన్నా తన వెన్నెల మనల్ని తాకినట్టు నువ్వు నాకు ఎంత దూరంలో ఉన్నా నీ ప్రేమ నా గుండెని తాకుతుంది. నా కళ్ళల్లో నీ రూపం, నా మనసులో నీ స్వరం నన్ను ఎప్పటికీ విడిపోవు. అలానే నీ నుండి నా మనసు కూడా నిన్ను ఎప్పటికీ విడిపోదు. నీ చూపులు నా కోసం వెతుకుతున్నంత వరకు నా శ్వాస ఆగదు, నా ప్రేమ చావదు. ప్రియా, నీ మైథిలి. నీ ప్రేమ నిజమైతే తప్పక తిరిగి వస్తుంది. ప్రేమంటే ఎంత గొప్పగా ఉంటుందా? మనుషులు లేకపోయినా ప్రేమ మిగిలిపోయింది. మేడం, రామకృష్ణ గారికి కాల్ చేశారా? చేశారు, ఈ పాటికి వస్తూ ఉంటారు. మా అమ్మాయి దొరికిందా? తీసుకొచ్చారా బాబు?
కూర్చోండి సార్. ఏంటి సార్, మైథిలి గారు మీ అమ్మాయా? ఎందుకు కేసు రీఓపెన్ చేయించిన మీరే ఎప్పుడో 40 years బ్యాక్ మిస్ అయిన అమ్మాయిని మీ అమ్మాయిని అబద్ధం చెప్పారు. ఎందుకు కేసుని తప్పుదారి పట్టించారు? మీకు మైథిలి గారికి ఏంటి సంబంధం? సంబంధం ఉంది బాబు. నా పేరు రాము. తను మా అక్క. నేను 20 సంవత్సరాల నుంచి తిరిగిన పోలీస్ స్టేషన్ లేదు బాబు. ఎప్పుడో జరిగిందని, ఆధారాలు లేవని కేసు క్లోజ్ చేస్తుంటే మీరు కూడా అలా చేస్తారేమోనని నా కూతురని అబద్ధం చెప్పాను బాబు. మీరు నిజం చెప్పినా ఈ కేసు మేము సాల్వ్ చేసేవాళ్ళం సార్. మా అక్క ఎక్కడుంది, ఎలా ఉంది? వాళ్ళిద్దరు కలిసి ఉన్నారా? చెప్పండి, నేను వెళ్ళి వాళ్ళని కలవాలి. కూర్చోండి. మీ అక్కని మీ బావని మేము కలిసాం, కానీ ఇప్పుడు వాళ్ళని ఇంకెప్పటికీ కలవలేము. అసలు ఏం జరిగిందంటే... వద్దమ్మా, అది విని తట్టుకునే శక్తి నాకు లేదు. వాళ్ళిద్దరూ ఆనందంగా ఉన్నారు, అంతే. వాళ్ళ గుర్తుగా మీకు ఇవ్వగలిగింది ఇదే. రాము, నేను నీ అక్కనిరా. ఈ అక్క ఎప్పటికీ నీతోనే ఉంటుందిరా. ఒకటి చెప్పు బాబు, వాళ్ళ ప్రేమ గెలిచిందా? వాళ్ళు కలవకపోయినా వాళ్ళ ప్రేమను గెలిపించావు. మరి నీ ప్రేమను ఎందుకు వదులుకుంటున్నావు? ఆ రోజు సుబ్బుని మైథిలి కలిసి ఉంటే జాను, మనం పెళ్లి చేసుకుందామా?